నేటి రాశి ఫలాలు సింహరాశి వారికి ఈరోజు సోదరులతో ఏవైతే స్థిరాస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన ప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు తమ గృహమున బంధుమిత్రుల ఆగమనం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు తమ సంతాన విద్యా విషయంలో శుభవార్తలను అందుకుంటారు. సింహరాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా మంచి శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. సింహరాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆదాయం తగినంత సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది రోజు. ఇక రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. వైద్యులకు మంచి ఆదరణ అనేది లభిస్తుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ నాయకులకు మంచి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి నూతన మిత్రుల పరిచయం అనేది ఉల్లాసాన్ని ఇస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరవుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న చికాకులను తొలగించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి మరిన్ని లాభాలను దక్కించుకోగలుగుతారు. పారిశ్రామిక వర్గాల వారు రాజకీయ వర్గాల వారికి నూనోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను అందుకుంటారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.